నమస్కారం అండి. బీఆర్కే హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ఇదివరకు ఎపిసోడ్లో ముద్రల గురించి చిన్న ఇంట్రొడక్షన్ తెలుసుకున్నామండి. నా పేరు ధరణి ప్రగడ దీప్తి. నేను యోగా టీచర్, ముద్రా రీసెర్చర్. ఇక్కడ మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగాచార్యులు శ్రీ ధరణి ప్రగడ ప్రకాష్ రావు గారు. ఆయన యోగాచార్యులే కాదండి, ముద్రా ఎక్స్పర్ట్ కూడా. ఆయన మొత్తం హైదరాబాద్, సికింద్రాబాద్ కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో కూడా చాలా మందికి యోగా అండ్ ముద్రల ద్వారా థెరపీ చేసి చాలా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేలా చేశారండి. ఆయనకి ఎన్నో అవార్డులు, రివార్డులు ఉన్నాయండి. ఇంత పెద్ద పుస్తకం ఉంది ఆయన అవార్డులు, రివార్డులు మెన్షన్ చేయాలంటే. వాటిలో కొన్ని చాలా ఇంపార్టెంట్వి చెప్తానండి. కపిల మహర్షి జీవన సాఫల్య అవార్డు వచ్చిందండి KMRR యూనివర్సిటీ నుంచి. అలాగే ఆయనకి యోగ ముద్ర జ్ఞానప్రపూర్ణ అవార్డు వచ్చింది. అలాగే ముద్రా బ్రహ్మ అవార్డు వచ్చింది. అలాగే యోగాచార్య అవార్డు వచ్చింది. ఇవి కొన్ని అండి, చిన్న మచ్చుకి చెప్పాను అంతే. అయితే ఈయనకున్న నాలెడ్జ్ ముద్రాస్లో మనందరం యూస్ చేసుకోవాలి, మనందరి ఆరోగ్యాలు కూడా బాగుపడాలండి. అయితే ఈరోజు ఎపిసోడ్లో మనము అసలు ఈ ముద్రలు అనేవి యోగాలో భాగమా, అవి ఎప్పటి నుంచి ఉన్నాయి, ఈ విషయాలు తెలుసుకుందామండి. ముద్రల ద్వారా అనుకున్నవి దగ్గర 5-6 వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. అయితే అవన్నీ గ్రంథాల్లో ఉన్నాయి, చాలామంది తెలియట్లేదు. నేను వెతికితే పుస్తకం అంతా వెతికితే 2-3 దొరికేవి. మ్యాక్సిమం 25 మొదల దాకా దొరికాయి ఒక పుస్తకంలో. ఆఖరికి వీటన్నిటిని గ్యాదర్ చేసి ప్రాక్టీస్ చేసి చూసి ఫలితాలు బాగున్నాయని తెలిసాక మందు లేకుండా బాగు చేసుకోవచ్చు. అసలు ముద్రలు ఎలా పనిచేస్తాయంటే ఒక రకంగా ఆలోచిస్తే 5 వేళ్ళు మన చేతికి ఉంటాయి. 5 వేళ్ళకి 5 తత్వాలు ఉంటాయి. బయట ఉంటే పంచభూతాలు అంటారు, అవే మన శరీరంలో ఉంటే పంచతత్వాలు అంటారు. ఈ 5 వేళ్ళు 5 తత్వాలు. 1 అగ్ని, 2 వాయువు, 3 ఆకాశము, 4 పృథ్వీ, 5 జలం. ఈ 5 తత్వాలు మన శరీరంలో ఉంటాయి. ఇందులో ఏది ఎక్కువ తక్కువ అయినా దాన్ని బట్టి మనకి ప్రాబ్లం వస్తుంది. వాయుతత్వం తగ్గితే ఏమవుతుంది, బాగుపడుతుంది. వాయుతత్వం ఎక్కువ అవుతే శరీరం ఒళ్ళు నొప్పులు వస్తాయి, ఎన్ని రకరకాల నొప్పులు ఉంటాయి. అలాగే ఆకాశతత్వం వల్ల డిఫరెన్స్ ఏంటి, చెవి వినికిడి సమస్యలు వస్తాయి. అలాగే పృథ్వీతత్వం వల్ల బెనిఫిట్ ఏంటి, పృథ్వీతత్వం ఎక్కువ అవుతే లావు బరువు పెరుగుతారు, తగ్గిస్తే బరువు లావు తగ్గుతారు. జలతత్వం ఎక్కువ అవుతే శరీరంలో ఏమవుతుంది, యూరిన్ ఎక్కువ వస్తుంది. తక్కువ అవుతే యూరిన్ తగ్గిపోతుంది, యూరిన్ రాదు ఎక్కువగా కాకుండా దానికి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వీటన్నిటిని తగ్గించుకోవడానికి వేళ్ళు కలిపి చేసేది ముద్ర అంటారు. ఈ వేళ్ళు కలిపినప్పుడు మన శరీరంలో తిరిగే ప్రాణశక్తి బయటికి వెళ్ళిపోకుండా, చూడండి ఎగ్జాంపుల్, ఈ చూపుడు మధ్య వేళ్ళు, చూపుడు బొట్టం వేలు కలిపి పెట్టామనుకోండి, ప్రాణశక్తి మళ్ళీ వెళ్ళి వేళ్ళ నుంచి వస్తుంది. ఒకవేళ వేలుకి తక్కువ శక్తి ఉంటే రిసీవ్ చేసుకుంటుంది. ఈ విధంగా ఉంటుంది. ఇది కనబడాలంటే, ప్రాణశక్తి కనిపించాలంటే ఒక రకమైన ఫోటోతో కనిపిస్తుంది. ఆ ఫోటో పేరు కిర్లియన్ ఫోటోగ్రఫీ. ఆ కిర్లియన్ ఫోటోగ్రఫీ అంటే ఇలా కెమెరాలా ఉండదు, అది రకంగా ఉంటుంది. అవి ప్రాణం ఉన్న వాటికి ఎంత శక్తి ఉంది, ఎంత దాకా పనిచేస్తుందో తెలుస్తుంది. ఎండిపోయిన ఆకులు పెడితే ఫోటో రాదు, అదే పచ్చి ఆకు పెడితే దానికి ఎంత ఎనర్జీ తెలుస్తుంది. అలాగే మన చేతి వేలు కూడా పెడితే మన వైటల్ ఎనర్జీ అంటే ప్రాణశక్తి ఎలా ప్రవహిస్తుందో చూడగలం. కళ్ళ ద్వారా తెలిసిపోతుంది మనకి ఈజీగా. ఇక్కడ ఏం చేస్తాం, వేళ్ళని కలుపుతాం కనుక ఆ శక్తి ఎక్కువ తక్కువ అంటే బాడీలో ఉన్న వైటల్ ఎనర్జీ తిరుగుతుంది. తిరిగినప్పుడు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ తగ్గడానికి ప్రయత్నం చేస్తుంది. యాక్చువల్లీ మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. ఇవన్నీ కలిపి చేతులకు వస్తాయి. 2 చేతులకి, 2 కాళ్ళ కింద, అరికాళ్ళకి, కాళ్ళ కింద కూడా ట్రీట్మెంట్ చేస్తారు. దాన్ని రిఫ్లెక్సాలజీ అంటారు. నాభి దగ్గర కూడా ఉంటుంది, అందుకే నాభి దగ్గర కూడా ఆయిల్ వేస్ట్ చేస్తారు, నేవల్ ట్రీట్మెంట్. చెవుల దగ్గర ఉంటుంది, అరిక్యులర్ ట్రీట్మెంట్ అని ఉంటుంది. ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇక్కడ మనం నేర్చుకుంటుంది ముద్రా థెరపీ. ఈ విధంగా ఉంటాయి. అంటే మన ప్రాణశక్తిని పెంచాలి, తగ్గించాలి, ఎలా పంపించాలి, ఎక్కడ పంపించాలి, శరీరంలో మనకి ఏం ప్రాబ్లం ఉంది, ఎలా తగ్గించుకోవాలి, ఎంతసేపులో తగ్గుతుంది, ఎంత సమయం చేయాలి, అన్ని రకాలు ఉంటాయి. దాన్ని తెలుసుకోవడమే ముద్రా థెరపీ. ఇది ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు. అదండి, అర్థమైంది కదండి. ఈ ముద్రలు అనేవి ఎప్పటి నుంచి ఉన్నాయి అనే విషయానికి చక్కటి సమాధానం దొరికింది మనకి. 5,000 సంవత్సరాలు లేదా 6,000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నాయండి. యాక్చువల్లీ
యోగా ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి ముద్రలు ఉన్నాయండి. మనకి యోగాకి ఆది గురువు పరమశివుడు అంటాం మనం. అందుకే ఆది యోగి అంటాం. ఆది యోగి అంటే శివుడే, ఇంకెవరు కాదు. ఆయనే ఫస్ట్ యోగా ప్రాక్టీషనర్. సెల్ఫ్గా ఆయన యోగా ప్రాక్టీస్ చేసుకునేవాళ్ళు. ఆయన ఆ పార్వతీదేవి గారికి గంగా నది ఒడ్డున ఇదే యోగాని నేర్పిస్తున్నారు. ఈ యోగిక్ సైన్స్ని ఆయన నేర్పిస్తున్నారు. ఆసనాలు కానీ ప్రాణాయామాలు కానీ అన్నీ నేర్పిస్తూ ఉంటే ఆ గంగా నదిలో నుంచి చిన్న చేపపిల్ల ఇవన్నీ చూసేసినప్పుడు శివుడు ఆ చేపపిల్లని గమనించి ఆ చేపపిల్లకి ఆశీర్వదించి మనిషిలాగా మార్చి ఇప్పుడు మా విద్య అంతా నువ్వు నేర్చేసుకున్నావు, నేను మా ధర్మపత్నికి నేర్పిస్తున్న విద్యని నువ్వు నేర్చేసుకున్నావు, చూసేసావు, కాబట్టి ఇప్పుడు నువ్వు మానవాళిలోకి వెళ్ళి మిగతా వాళ్ళకు కూడా ఈ విద్యని నేర్పించు అని చెప్పి ఆ చేపపిల్ల మారిన మనిషి యోగి మత్స్యేంద్రనాథుడు అంటారండి. ఆయన నుంచి మన మనుషుల్లోకి యోగా వచ్చింది. అక్కడి నుంచి యోగి పరంపరలో యోగి మత్స్యేంద్రనాథ్, యోగి చారంగనాథ్, అలాగా చాలామంది నాథ్ వంశీకులు ఉన్నారండి. అలాగే ఇప్పుడు మనకి యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు, మీరు వినే ఉంటారు ఆ పేరు, చాలా ఫేమస్ పర్సనాలిటీ. ఆయన కూడా ఆ వంశంకి చెందిన వాళ్ళే. సో అలాగా వాళ్ళ నుంచి ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు గ్రంథాలు రాసి ఈ యోగాని మన వరకు తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రతి సందులో ఇప్పుడు ఎలా అయితే క్రికెట్ ఆడుతున్నారో అలా ప్రతి గల్లీలో యోగా చేస్తున్నారు. కానీ ముద్రలు అనే విషయాన్ని ఇంకా కూడా చాలామంది తెలుసుకోవట్లేదు. ఆ శాస్త్రంలోనే, ఆ యోగా శాస్త్రం, శివుడి నుంచి వచ్చిన శాస్త్రంలోనే ప్రాణాయామాలు, ఆసనాలు, ముద్రలు, బంధాలు, శవాసనాలు, ఆరోగ్యానికి కావాల్సిన అన్నీ కూడా అందులో ఉన్నాయండి. అవన్నీ వెలికి తీసుకొచ్చి మీ అందరికీ ప్రజెంట్ చేసేదే ఈ ముద్ర థెరపీ. ఎందుకంటే అన్నీ ఉన్నాయండి, పూజా ముద్రలు కూడా ఉన్నాయి, నాట్య ముద్రలు ఉన్నాయి, ఎన్నో రకాలు ఉన్నాయి. కానీ మనకి ఫోకస్ ఏంటి? ఆరోగ్యం. 10 మందికి ఆరోగ్యం పంచాలి అనే సంకల్పంతో మా నాన్నగారు పనిచేస్తున్నారండి. రూపాయి కూడా ఆశించకుండా ఎంతో మందికి ఆరోగ్యం బాగు చేస్తున్నారు. సో ఈ ముద్ర థెరపీని మీరు కూడా నేర్చుకోండి, మీరు కూడా 10 మందికి నేర్పించండి, వాళ్ళందరినీ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోండి. ముందు ఎపిసోడ్స్లో మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం.